ఇక ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 41 అంశాలపై చర్చించింది మంత్రివర్గం. 124.5 కోట్లతో ఢిల్లీలో కొత్త ఏపీ భవన్, రామాయపట్నం పోర్ట్లో 354 కోట్లతో అదనపు పనులు, ఏపీ మార్క్ఫెడ్ కు 1800 కోట్ల ప్రభుత్వ గ్యారంటీ, ఏపీ న్యాయశాఖలో 21 కొత్త పోస్టులకు కేబినెట్ ఓకే చెప్పింది. ఇక కృష్ణా కరకట్ట అభివృద్ధికి 443 కోట్లు, సచివాలయ భవనాల పనులకి 2540 కోట్లు, క్వాంటమ్ టవర్స్ నిర్మాణానికి 1208 కోట్లు, అసెంబ్లీ భవనాల అదనపు పనులకు 798 కోట్లు, ఉండవల్లి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు 530 కోట్లు, R5 జోన్ ను రద్దు చేస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కుడిగట్టు మనం జనరల్గా కామన్ లాంగ్వేజ్లో కరకట్ట అని పిలుస్తున్నాం. ఇక్కడ ఈ కరకట్టని మోడర్నైజ్ చేయడానికి గతంలో ఎస్టిమేట్ వేస్తే కాంక్రీట్ వాల్ వేయాలనుకున్నప్పుడు 1304 కోట్లు ఎస్టిమేట్గా వేయడం జరిగింది. అయితే డిజైన్ని మార్చి మట్టి కట్టనే ఎక్స్పాండ్ చేసి రకంగా డిజైన్ చేయడంతో అది కేవలం 443 కోట్ల రూపాయలతో అయిపోతూ ఉంది. ప్రభుత్వ సెక్రటరేట్ భవనాలు మరియు హెచ్ఓడి కార్యక్రమాలు, జిఏడి టవర్సు ఇవేవైతే కడుతున్నామో దానికి సంబంధించినటువంటి గ్లాస్ క్లాడింగు, క్రౌను, యాట్రియము, క్యానపీ, స్కైలైటు, కాలం క్లాడింగు, పీవీ ప్యానల్సు, బిఎంయు ఇవన్నీ చాలా డీటెయిల్డ్గా లిస్ట్ ఉంది. అవన్నింటినీ కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ వాటికి దాదాపు 2540 కోట్లకి ఇవ్వడం జరిగింది. సెక్రటరేట్ భవనాలకు సంబంధించినటువంటి వివిధ పనులకు సంబంధించినటువంటిది అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. క్వాంటమ్ వ్యాలీకి ఏవైతే ట్విన్ టవర్స్ మనం కట్టాలనేటువంటి ప్రతిపాదన ఉందో T1, T2, షెల్ అండ్ కోర్ ఆ బేస్ స్ట్రక్చర్ కట్టడానికి 1200 కోట్ల రూపాయలు, 1208 కోట్ల రూపాయలకి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ని వాళ్ళ క్యాబినెట్ ఆమోదించింది. అసెంబ్లీ బిల్డింగ్కు సంబంధించి ఆ స్పైర్, సెంట్రల్ స్పైర్ అనేటువంటిది పిలుస్తారు. ఆ సెంట్రల్ స్పైరు, పార్కింగ్ రింగు, అప్రోచ్ బ్రిడ్జెస్ ఇవన్నింటికి కలిపి దాదాపు 798 కోట్ల రూపాయలకి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.